నెల్లూరు జిల్లా ఆత్మకూరు శ్రీధర్ గార్డెన్స్ లో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడు బి రామచంద్రరావు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం కల్పించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దేశ చరిత్రలో బీసీలకు ఉన్న రిజర్వేషన్ 33% నుండి 50% కల్పించారని, పార్లమెంట్ లో ప్రతిపాదనను పంపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున ఎన్నికలలో బీసీలు వైసీపీకి మద్దతు తెలిపి మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సహకరించాలని అన్నారు. రాజమోహన్ రెడ్డి నెల్లూరు నుంచి హైదరాబాద్ దాకా వాళ్ళ పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నాయకుడు. ఎవరి పేరు చెప్తే సమాజం, పోలీసులు, ఆఫీసర్లు గౌరవిస్తారో అట్లాంటి గొప్ప నాయకుడు రాజమోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త, రూపకర్త. నేను ఆయన మొదట చూడాలంటే ఎవరు సీనియర్ లేకుండా అనుకోని అంత మరి అక్కడ సీనియర్లకు పోతే కోట్లు సంపాదిస్తారు. కానీ ఇక్కడ ప్రజలకు సేవ చేయాలి, మా ఆలసత్వాన్ని నింపాలి, మా కుటుంబం ఎంతో సేవ చేసి ఆత్మకూరు ప్రజల యొక్క గౌరవం, కీర్తి పరిస్థితున్నటువంటి కుటుంబం నేను నిలబెట్టాలని చెప్పి రాజకీయాలకు వచ్చి మీ ప్రాంతం లోపల ఎదురున్నటువంటి విక్రమరెడ్డి గారికి, విక్రమరెడ్డి గారి తండ్రి రాజమోహన్ రెడ్డి గారు అంటే చాలా గౌరవం. ఎన్నో మీటింగ్లు ఉంటే కూడా వీళ్ళకి గురించి చెప్పాలి. వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు ప్రేమతో సేవ చేసినటువంటి నాయకులు. అటువంటి నాయకులను మనం గెలిపించుకోవాలని నా ప్రజలకు, నా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెప్తారని చాలా దూరం నుంచి వచ్చి చెప్తున్నందుకు సంతోషపడుతున్నా. మరి విక్రమరెడ్డి వీళ్ళు మేకపాటి కుటుంబం అంటే ఇప్పటిగా చాలా రోజుల నుంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి కుటుంబం, పేద ప్రజలను ఆదుకున్నటువంటి కుటుంబం. గౌతమ్ రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు పేరు చెప్తే ఇక్కడనే కాదు హైదరాబాద్ దాకా కూడా వాళ్ళ యొక్క పేరుతోటి పోలీసులు వదిలిపెడతారు, ట్రాఫిక్ వస్తుంటే వదిలిపెడతారు, రుణాలు తీసుకొని బ్యాంకులను సతాయిస్తే వాళ్ళ పేరు చెప్తే ఆపేస్తారు. ఈ విధంగా అన్ని రకాలుగా పేరు ప్రతిష్టటువంటి ప్రజలను గౌరవంగా నిలిపినటువంటి కుటుంబం మేకపాటి కుటుంబం. అట్లాంటి కుటుంబం నుంచి విక్రమరెడ్డి గారి గౌరవాలు మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి, మీ పిల్లలకు జాబులు రావాలన్నా, బ్యాంకులో లోన్లు రావాలన్నా, కంపెనీలలో ఉద్యోగాలు రావాలన్నా, మీ పిల్లలకు స్కాలర్షిప్, ఫీజులు, ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునే కుటుంబము మేకపాటి కుటుంబం. కాబట్టి మీకు అందరూ ఉండేటటువంటి విక్రమరెడ్డి చిన్న వయసులో ఉన్నాడు, మంచి భవిష్యత్తు నాయకుడు, మన ప్రజలందరికీ అందరిలో ఉన్నటువంటి దయగా ఉన్నటువంటి కుటుంబం. కాబట్టి మీరు అందరూ ఆయన పూర్తి మద్దతు ఇచ్చి మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలకు అందరూ ఉన్నటువంటి కుటుంబం కాబట్టి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ అంతేకాదు ఇంకొక అభ్యర్థి కావాలి ఇక్కడ. ఎవరు? విజయసాయి రెడ్డి. ఆయన మన నెల్లూరు వాసి. విజయసాయి రెడ్డి అంటే ఢిల్లీలో అనేక సార్లు టీవీల పేపర్లో ఉండవచ్చు. ప్రధానమంత్రి పక్కకు, కేంద్ర మంత్రుల పక్కకు అంతలా కనిపిస్తున్న టీవీల పేపర్లో అంత పలుపడిన నాయకుడు విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి నా దగ్గర పెద్ద లైన్ ఉంటుంది. కానీ ఫీల్డ్లో కన్సెషన్ ఇవ్వాలని, ఉద్యోగాల కోసం, కొడుకుల పాఠశాలల కోసము, హాస్టల్ సీట్ల కోసము, కాలేజ్ సీట్ల కోసము పిల్లలందరూ 500 మంది రోజు వస్తారు. విజయసాయి రెడ్డి కూడా అందుకే 500 మంది, 400 మంది ఇలా వస్తారు. ఏంటి అయినా అడిగిన పిల్లలందరూ ఏం లేదు, మాకు జాబులు లేవు, మేము బిటెక్ చేసినాం, మాకు ఐటీ కంపెనీలో, ఫార్మా కంపెనీలో జాబులు కావాలంటే విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పిన, విజయసాయి రెడ్డి గారి ఫోన్ చేసిన, విజయసాయి రెడ్డి గారి లెటర్స్ రాష్ట్ర మాకు జాబులు వస్తాయని చెప్తున్నారు. అంటే విజయసాయి రెడ్డి గారికి ఎంత పెద్ద పేరు ఉందంటే ప్రధానమంత్రితో కలిసి తిరుగుతారు, కేంద్ర మంత్రులు చెప్పిందని ఇంటారు. మీరు అందరూ అభిష్టవంతులు. విక్రమరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారి
మీ ఎమ్మెల్యే విజయసాయి చెప్పారంటే చదువుకున్న మీ పిల్లలందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశం పెరుగుతాయి. విజయసాయి కంపెనీ వాళ్ళందరూ జాబ్ ఇచ్చేస్తారు. విజయసాయి రెడ్డి గారు ఫోన్ అవుతే ఈ మీడియా లెవెల్ ఒక తెలంగాణ ఏదే కాదు, మీడియా లెవెల్ విజయసాయి రెడ్డి ఫోన్ అవుతే ఎక్కడైనా మీకు జాబ్ వచ్చేటట్టు. మందుల కంపెనీ ఉంటాయి కదా, ఫార్మా కంపెనీ, ఐటీ కంపెనీలు ఎంత ఒక్కొక్క జీతం 3 లక్షలు 4 లక్షల జీతం ఉంటుంది. మీ పిల్లలు బిడ్డలు చేసినట్టే చాలు వాళ్ళకి జాబ్ వచ్చేస్తారు. కాబట్టి గొప్ప నాయకులు మీకు అర్థమవుతున్నారు. మీరు అదృష్టవంతులు. ఎందుకంటే విజయసాయి రెడ్డి, విక్రమరెడ్డి వీళ్ళ పంపులతో మీరందరూ కూడా మీ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది, పరిస్థితి బాగుపడుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కుల గౌరవం పెరిగింది, కుటుంబ గౌరవం పెరిగింది. మన పిల్లలంతా మీరు ఇక్కడనే పక్కకు తమిళనాడు ఉంది, ఇక్కడ పక్క కర్ణాటక ఉంది, ఈ పక్కకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఉంది. అక్కడ రోజు నేర్పించే హోటళ్ళల్లా, చేళ్లల్లా, పొలాలల్లా, లాడ్జులల్లా, పెట్రోల్ బంకులల్లా మన బీసీ పిల్లలు దేవతలు చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? పక్క వేసుకొని స్కూల్కి పోయి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంటికి వస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయం ముందు ఈ పిల్లలు దేవతలుగా చేసేది చదువుకొని పెద్ద పెద్ద ఇంజనీర్లు రావాలి, డాక్టర్లు రావాలి, కలెక్టర్లు రావాలి, ఎస్పీలు డిఎస్పీలు రావాలి, డిప్యూటీ కలెక్టర్లు రావాలి, ప్రొఫెసర్లు రావాలి, సైంటిస్టులు రావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీష్ మీడియంలో నారాయణ రోడ్ల లెక్కలు పెట్టి ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళే చదువుతున్నారు. ఇప్పుడు డబ్బులు కాదు, రేపటి పనికి పోయే ఎస్సీ, ఎస్టీ, బీసీలు పొలాల పనికి పోయే మన కులాల వారు ఈరోజు తక్కువేసుకుని మన పిల్లలు పక్కటి మమ్మీ డాడీ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అమిరిపోతున్నాయి గుర్తున్నారు. కాబట్టి మన యొక్క భవిష్యత్తు మనల్ని అమెరికా మీటింగ్ పెట్టారు. నేను మీటింగ్ పెడితే అమెరికా దండాస్తా 500 మంది మన దేశంలో వచ్చారు. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ 7 వాళ్ళు వచ్చారు. అందరూ అడిగా తమిళనాడులో 5 మంది, రాజస్థాన్ 2, ఢిల్లీలో 2, తెలుగు వాళ్ళు ఎంతమంది 400 మందికి పైగా తెలుగు వాళ్ళు. అందులో తెలంగాణ వాళ్ళు ఎంతమంది 30, ఏపీ వాళ్ళు ఎంతమంది 400 మంది. ఏపీ ఎక్కువ మంది కలిగి మీరు వాళ్ళ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మొత్తం మీరు జగన్మోహన్ రెడ్డి కడుతున్నారు. ₹1,00,000 ఫీజు ఆయనే కడుతున్నారు. రెండవది మీరు చదువు అయిపోయిన అమెరికా పోతామంటే 20 నుంచి 50 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. అందుకే మొత్తం అమెరికా అంతా మనోడు వాడు ఒక్కొక్క జాబ్ తీసుకొస్తున్నా తెలుసా, 5 లక్షలు 10 లక్షలు పంపిస్తున్నాడు మన తల్లిదండ్రులు. కాబట్టి మన బతుకు మారుతుంది, మన కులాలు అభివృద్ధి చెందుతున్నాయి, మన కులాలకు మంచి అభివృద్ధి తెచ్చుకోవాల్సి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో మన బతుకు మారితే మన అదృష్టం మారుతుంది, అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. ఇంకొక 10 సంవత్సరాల్లో మీరు రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో బంగ్లా వస్తాయి, ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలకు కాళ్ళకి రోడ్డు వస్తాయని చెప్పి మీ అందరికీ కాళ్ళు కదా స్కూటర్లో వస్తుందని బతుకులు, సైకిల్ కూడా రాని బతుకుమని. ఈ రోజు కొన్ని రోజుల్లో మనం అందరం మన పిల్లలు కాళ్ళు నడితే మనం పద్దెనిమిది కాళ్ళ చూసి మురిసిపోయేటటువంటి బతుకులు మనకు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గొప్ప ముఖ్యమంత్రి. ఆయన గతంలో ఉన్న జనరేషన్ వాళ్ళ పాలనలో ఎవరు బాగుపడ్డారు? లీడర్లు బాగుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరు బాగుపడుతున్నారు? ప్రజల భక్తులు బాగుపడుతున్నారు. కాబట్టి ఇది తేడా. ఉన్నోళ్ళు అందరూ పైసలు ఉన్నోళ్ళు పెరుగుతున్న అందరూ జగన్మోహన్ రెడ్డి తిట్టుతారు. ఎందుకంటే వాళ్ళ కారణం లేదు, ఇంకం పడిపోయింది, మన భక్తులు సాగండి, మన భక్తులు మన జేబులు నిలుపుతున్నాయి, మన ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, సుఖాన్ని ఇంకా డెవలప్ అవుతున్నారు. అందుకే వాళ్ళకి వాళ్ళ ఈ జోలేగాలందరినీ ఈ వీరులందరూ చిన్న కులాలను జగన్మోహన్ రెడ్డి పైకి చేస్తున్నాడు.
బీసీ ఎస్సీ కాబట్టి ఆయన చర్చించుకుంటే కాకపోతే మనం ఓటు వేస్తే మన బ్రతుకు సత్తులు ఉంటే ఇంకా బయటపడతాం. మన బ్రతుకు బాగుపడతాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడతాయి, మన పిల్లల ఖాతాలో తిరిగే రోజులు వస్తాయని చెప్పి నేను అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి మాటలకు మా అభ్యర్థించే ప్రలోభాలకు లొంగకుండా మాటలకు లొంగకుండా కృష్ణారెడ్డిని గెలిపిస్తే మీరందరూ మన బ్రతుకు బాగుపడతాయి. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ కుటుంబాల గౌరవం పెరుగుతుంది, మన కులాల గౌరవం పెరుగుతుంది. భవిష్యత్తులో మనమంతా కాలంలో తిరిగే రోజులు వస్తాయి, బగాలు కట్టుకునే రోజులు వస్తాయి, ఆస్తులు పెంచుకునే రోజులు వస్తాయని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ మన కులాల గురించి నేను 50 ఏళ్ళ నుంచి కొట్లాడంటే పోయి మాట్లాడరా ముఖ్యమంత్రితో ప్రధానమంత్రితో కాదు, అసెంబ్లీలో కొట్టా, సచివాలయంలో కొట్టా, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కుటుంబీ పోయినా మా కులాలను ఎప్పుడు బాగా చేస్తారు, మా కులాలను ఎట్లా చదువుకొని ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వారి చెన్నారెడ్డి నుంచి అందరూ 7 ఏళ్ళ నీళ్లు దాటుకోవాలి. అట్లాంటి నేను జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలు అన్ని నేను అడిగిన దానికంటే ఇస్తున్నాను. నేను 50% అడిగితే 70% ఇస్తున్నాను. చూడండి ఎమ్మెల్సీ 18 మందిలో 11 మంది బీసీలకు ఇచ్చారు. అందులో చిన్న చిన్న కులాలకు వదిలిపెట్టలేదు. ఆ విధంగా ఆయన ఎన్నుకుంటారు. రాజ్యసభలో నన్ను చూస్తే అందరికీ భయపడతారు. అరే బీసీ చదివితే నేను మోదలిస్తే బీసీ అంటారని పార్లమెంట్ లో నన్ను వెళ్ళడానికి కూడా భయపడతారు అందరూ. అట్లాంటి నన్ను పిలిపించి కృష్ణా బీసీల గురించి ఇంకా పడతారు, రోడ్డు మీద కాదు పార్లమెంట్ లో పడతారని పిలిపించి రాజ్యసభ గొప్ప రాజులు. రాజ్యసభకి ఎవరో తెలుసా? 500 పార్టీ పనులు 200 కోట్లు 300 కోట్లు రాజుగా పైసలు తెచ్చుకుంటూ పోతారు. మా తాత గొప్పకాయ పోతారు, ఊళ్ళో వ్యవసాయం చేస్తారు, మా అన్న వ్యవసాయం చేస్తారు. మా తాత గొప్పకాయ 500 రూపాయలు పోతుంటాడు. అయితే నేను ఎక్కడ పోయినా పార్లమెంట్కి పోయినా రాజ్యసభ పోయి అక్కడ ప్రధానమంత్రి నిరోధిస్తున్నా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే పార్టీని బాగా డెవలప్ చేయాలని అంటున్నాడు. కృష్ణ బీసీల బతుకు నుంచి బాగుపడలేదు. మనకున్న స్కీములు వేరే రాష్ట్రంలో లేవు. కొట్టాలి అర్థం పెట్టి అమ్మఒడి పెట్టి స్కాలర్షిప్ పెట్టి అన్ని స్కీములు పెడితే బీసీ కులాలు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బాగుపడాలని అడుగుతున్నాను. అంటే ఆయన ఎంత గొప్ప మనసు, మన కులాల మీద నిజమైన ఉన్నటువంటి మన బతుకులు బాగుపడాలి, మన కుటుంబాలు పెద్ద పెద్ద పొరుగు ఉద్యోగాలు వేయాలి, మనం బంగ్లాలు కట్టుకోవాలి, మన కులాలు కూడా కావాలని వేయాలి, సంతోషాలు ఉండాలని కోరుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఓ 12 నాయకులు అందరూ మొదలుపెట్టే మాటలతో మోసం పాటలతో అసత్య ప్రచారం చేస్తారు. మనం చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి మీ అందరికీ తెలుసు. రామరావు రామని సంత రామని తీసి 2 కోట్లు విడిచి ముఖ్యమంత్రి ఆయన. ఆ తర్వాత నేనాడైనా మన కులాలను బాగు చేశాడా, ఆలోచించాడా? చుట్టూ కొడుకులు ఇస్తా, మోగులు ఇస్తా, ఉదలు ఇస్తా, చేప పట్టుకోండి, గుర్రిస్తే వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? గుర్రొద్దు ఉదలొద్దు, మీ పిల్లలు చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పై బట్టలు వేసుకోవాలి, టీ ప్యాక్ కావాలి, ఇంగ్లీష్ తో మాట్లాడాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి. మన భక్తులు చదువుతారని బాగుపడితే ఆయన గొప్ప విధానం. మన కులాలు బాగుపడాలంటే గొంతు మేకలు బొలలు చేపట్టు కాదు. మన భక్తులు బాగుపడాలంటే చదువు మనం పుట్టిన కష్టాలు అంటారు. ఒక మంచి తిండి లేదు, మంచి బతకలేదు, ఒక మంచి బంగారు సుఖపడలేదు. పుట్టినప్పటి నుంచి మన కులాలు పుట్టే కష్టాలు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మీ భక్తులు మారాలి. ఇంకొకటి రోజు మేకుడు, చాపగట్టు, కుండలు పుట్టదన్నుడు కాదు. ఈ కుటుంబాలన్నీ చదువుకొని పెద్ద పెద్దగా లెవెల్ ఎదిగిపోవాలని చెప్పి ఆయన అన్ని కులాలు సమానంగా ఉండాలని కోరుకున్న నాయకుడు. మనం ఎవరికి మీరు ఆలోచన చేయండి. ఎవరు మనం మేలు కోరుతున్నారు, ఎవరు మన అభివృద్ధి కోరుతున్నారు, ఎవరు మన సుఖాన్ని కోరుతున్నారు.
ఎవరు మనం పర్మనెంట్ పెన్షన్ ఎప్పుడు వస్తుంది, లోన్ ఎప్పుడు వస్తుంది, సబ్సిడీ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని ఆలోచించేటట్టుగా మీ కాలంలో నిలబడి నెలకు లక్షల రూపాయల జీతం సంపాదించాలని పిల్లలు మీరు కాలంలో తిరగాలని కోరుకున్నటువంటి వ్యక్తి మహా గొప్ప వ్యక్తి జగన్మోహన్. కాబట్టి మనం అందరం లీడర్లు అంతా పెట్టేది, పార్టీలు అన్నీ పెట్టేది, ఆయన మీద ఈర్చట్టు ఈయన మనం బాగుపడుతుంటే కొన్ని పార్టీలు ఇష్టం లేదు, ఓరుస్తలేరు. వీళ్ళు తెల్లబట్టలు వేస్తున్నారు, పోకాన్ని కూడా పెడుతున్నారు, జోరుగా నడుస్తుంది. బీసీల పనులు ఏమో డబ్బులు పెట్టుకుంటూ డబ్బులు పెట్టుకుంటూ పొలాల మీద పని చేస్తున్నారు కూడా స్కూళ్ళ మీద ఎక్కించుకుంటున్నారు. మన పిల్లలు చేయగట్టుకుని ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని మనం ఓరుస్తలేరు ఈ ఇతర పార్టీ. నేను ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి మన భక్తులు బాగుపడాలని ఎగురుతుంది ఆలోచన. మన భక్తులు ఎట్లా బాగుపడాలి, ఇంకా ఇప్పటికే మన అభివృద్ధి ప్రారంభమైంది, ఇంకా దీన్ని డెవలప్ చేయాల్సింది, ఇంకా డెవలప్ కావాలి, ఇంకా బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీ ఎస్సీ అని ఎట్లా తెలుసా? చంద్రబాబు ఏమంటాడు, బీసీలా జడ్జీలకు పనికిరాదు, వాళ్ళందరూ మీకు లోకల్ గా ఇస్తా, వీళ్ళంతా పనికిరాలు, వీళ్ళు కులవృత్తులు చేయాలన్నప్పుడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, గ్రామీణాన్ని ఎలా చూసుకుంటా మాట్లాడుతుంటే దేశంలో ఉన్న బీసీ సీఎంలు సిగ్గుపడుతున్నారు. బీసీ సీఎంలు బీహార్ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ ఉన్నారు, ఛత్తీస్గఢ్ ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో ఇంతకుముందే ముఖ్యమంత్రి హర్యానా, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు కర్ణాటక ఉన్నారు, బీహార్ ఉన్నారు, ఇక్కడ తమిళనాడులో బీసీ ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ మన పిల్లలని అక్కడ చదువుతలేదు. వాళ్ళందరూ అక్కడ ప్రజల నేను మన మీటింగ్ వెళ్తే, అన్నా మమ్మల్ని ఏపీలో కలుపుకున్నా మా పిల్లలు చదువుకుని పిల్లలు చదువు చేస్తారని. కాబట్టి మీరందరూ ఆలోచించారు. పక్క రాష్ట్రాలందరూ ముఖ్యమంత్రి తీసుకోబడుతున్నారు, నేను ఇప్పుడున్న ఉద్యమం ఇప్పుడు ఏం చేస్తారు. మరి అక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఏపీలో కలిపితే మా పిల్లలు చదువుకుని కలెక్టర్ అవుతారు, రాష్ట్రాలు ప్రజలు. కాబట్టి మనం వేరే రాష్ట్రాలు చూస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి. కాబట్టి ఈ విషయంలో బీసీలకు మంచి రోజులు వచ్చినాయి, దశ జరిగింది. కాబట్టి అభివృద్ధికి గౌరవం ఏర్పడేది, మనకు ఏర్పడ్డది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మోసగాళ్ళ చేత వాడకుండా, మా అబద్ధ ప్రచారంలో లోన్ కాకుండా శరీర ప్రలోభాలు పైసలకు వాళ్ళు ఇస్తూ ఒకసారి ఇస్తూ వేరుపాలి. ఆ తర్వాత మనం మన ప్రజలకు వాళ్ళని ఇప్పుడు ఈ నెట్టగాడు ఒక్క పైసా కలెక్టర్ బోర్డు పెట్టినట్టు అర్థం ఎవరు అవినీతికి పాల్పడితే ఖర్చు ఉండే. కాబట్టి గొప్ప ప్రభుత్వం, గొప్ప నాయకులని ప్రపంచంలో మనం ప్రపంచంలో నివేదించాలి. గొప్ప అంటే ప్రజలను జగన్మోహన్ రెడ్డి అని అమెరికాలో చెప్తుంటారు. కాబట్టి మనమందరం ఏపీ ప్రజలు అభివృద్ధి అవుతున్నాం, మన బతుకు బాగుపడుతున్నాయి. వేరే బీసీల బతుకు, ఎస్సీ ఎస్టీల బతుకు, మైనార్టీల బతుకు బాగుపడుతున్నాయి. దీన్ని మరింత ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మన పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, మీ ఇంకా చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే రోజులు వచ్చినాయి. ఇంకా విజయసాయి ఈ నెల్లూరు ప్రజలు ఎంత అద్భుతాలంటే విజయసాయి రెడ్డి గారు, విక్రమ్ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళిద్దరు అందరూ కంపెనీలు వస్తాయి. పెద్ద విక్రమ్ రెడ్డి గారు పెద్ద 50,000 మంది చూస్తాం. మీరు ఆయన నగరాలు చేపిస్తారు. అభివృద్ధి కానీ మన వల్ల అనుభవిస్తుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా విక్రమ్ రెడ్డిని, రాజమోహన్ రెడ్డి గారిని మా నాయకుడు మా ఏరియాలో అని చెప్పి వాళ్ళందరూ. కాబట్టి మీరు అందరూ అభివృద్ధివంతులు, మీ పిల్లలకు కాదు రాలే, మీకు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే గొప్ప నాయకులు విక్రమ్ రెడ్డి గారిని భారీ ప్రజలకు చెప్పి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావడానికి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మన భక్తులు బాగుపడతారు, మన పిల్లల భవిష్యత్తు పెద్ద పెద్ద ఉద్యోగాలు చదువుకుని బాగుపడతారు. కాబట్టి మన మననే మన మార్గాన్ని మననే
చేసుకోవాలని కోరుకుంటూ మీరందరూ సుఖంగా ఉండాలని మీ పిల్లలు బాగా చదువుకొని పెద్ద పెద్ద కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు శాస్త్రవేత్తలు కావాలని మీరు ఆస్తులు సంపాదించిన బంగారు కట్టాలని మీరందరూ సుఖంగా సంతోషంగా మీ కుటుంబాలు జీవించాలని భగవంతుని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ